హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్. ఇదిగోండి కొంచెం కాయగూరలు ఉన్నాయి. కాయగూరలు అంటే ఏంటి కాదు, తోటకూర అది ఉంది. నెక్స్ట్ ఏంటంటే బర్బాటీలు ఉన్నాయి. తర్వాత ఎన్నో లేవు, అవి కూడా లాంగ్ బీన్స్. టమాటాలు ఉన్నాయండి, ఆనపకాయలు ఉన్నాయండి రెండు. అవే కొంచెం దొండకాయలు ఉన్నాయి, తెంపుకుందామండి. సాయంకాలం అయిపోయింది ఇదిగోండి. కానీ లాంగ్ బీన్స్ అన్నందుకు బాగానే పొడవుగా వస్తున్నాయి. చూసారా ఎంత బాగున్నాయో, ఎంత పొడవు వస్తున్నాయో. బాగున్నాయి కదా, కానీ చాలా బాగున్నాయండి. కానీ టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను అప్పుడు వేసిన మొక్కలోనే అలా వచ్చేసింది ఒకటి, అలా ఉంది, అలా కాస్తుంది. వేసుకోవాలి, ఎండకి జడిసి దీని మీద ఏమీ లేదు. మరి మేడమే పెట్టాం కదా, అందువల్ల మరి సరిగ్గా ఇది అవ్వట్లేదు, ఎండ ఎక్కువైపోయి. ఓన్ హౌస్ ఉంటే ఎన్నైనా మనం పెట్టుకొని పైన టార్బా, గ్రీన్ టార్బా కట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి అలా లేదు, దానివల్ల కొంచెం ఇబ్బంది. ఇదిగోండి ఆనపకాయ ఒకటి ఉంది, రెండు ఉన్నాయండి. ఇక చూసారా ఎలా ఉంది ఇది, కానీ బాగుందండి. బాటిల్ లాగా వచ్చింది, చాలా బాగుంది. కోస్తాను. కానీ ఆనపకాయలు అయితే పర్లేదు, కొంచెం ఎండకి అవి కొంచెం ఇదవుతున్నాయండి. ఎండ ఎక్కువ ఉంది మరి మేడ మీద, కానీ ఏదైనా మనమైనా ఇబ్బంది పడుతున్నాం కదా, అలాగే ఇవి కూడా. బాగుందండి, చూసారా సూపర్ ఉంది. ఆనపకాయలు అయితే మస్తు కాసే, బాగానే కాసాయి. ఇంకోండి ఆన్లైన్ చిన్న బిందులు వచ్చాయి, ఫౌండేషన్ కానీ దగ్గరికి వచ్చేస్తున్నాయి. చూసారా ఇదిగోండి, ఇదొకటి. ఇంక ఇది అంతకంటే మరి అవ్వదు, కోసేస్తున్నాను. ఇవ్వండి, ఈ రెండు వచ్చాయి, కానీ ఇది బాగా అయ్యిందండి, బాగుంది. ఇవ్వండి, నేను చుక్కకూర ఈ మధ్య కొయ్యకపోవడంతో ఇలా అయిపోయింది చుక్కకూర. ఇవన్నీ చూసారా డబ్బాలు, కేట్లు వేసాను. ఇదిగోండి పాలకూర అయితే బాగానే హార్వెస్టింగ్ చేసాం, తోటకూర బాగానే హార్వెస్టింగ్ చేసుకున్నాం, పర్వాలేదు. చుక్కకూర అయితే 2 సార్లు కోసుకున్నాం. ఇదేంటి, నేనైతే పెద్దగా ఎండకు జడిసిపోయి ఏం చేయలేకపోతున్నాం. ఇంకోండి కొత్త మొక్కలే టమాటాలు, ఇవి చిన్న చిన్న ఉన్నాయి, పిందులు లాంటివి. ఇవి ఎందుకో మరి ఇంకా అవ్వలేదండి, మరి అవ్వట్లేదు ఇవి. అవ్వలే ఇవి, చూసారా ఎంతగా మించి మరి అవ్వదట. కోసేస్తాను, కానీ బాగున్నాయి. కుంకుమ కలర్ లాగా ఏంటంటారు అవి, భలేగా ఉన్నాయండి. చెర్రీలాగా ఉన్నాయి, చెర్రీ టమాటే ఇవ్వండి. ఇవన్నీ చెర్రీ టమాటేనండి, బాగా వచ్చాయి కదా చెర్రీ టమాటా. ఇవ్వండి అక్కడ టమాటాలు ఉన్నాయండి, కొంచెం చిన్నవైనా ఎందుకో ముగ్గిపోయాయి బాగాను. మరి కొంచెం అంటే చెర్రీ టమాటాలాగా వచ్చేసాయి, అయిపోయింది వాటి సీజన్. ఇంకా అంటే బయట కూడా తగ్గింది కదా రేట్లు. ఇవ్వండి ఇలా ఉన్నాయి టమాటా. ఇది చామంతి మొక్కలో వచ్చింది ఇది. ఇగోండి పాలకూర, సారీ తోటకూర అండి. ఇదంతాను బాగుంది కదా, బుషిగా ఎక్కువగాను. ఇదంతా తోటకూరేనండి. ఇవి వెనకాల బెండ మొక్కలు ఏమి వేయలేదండి, ఇంకా నేను వేసుకోవాలి. ఎండకు జడిసి భయంకరంగా ఉంది ఎండ. ఇదిగోండి ఇది బాగుందా, ఇవ్వండి పాలకూర ఉంది. మరి ఇంకా పొద్దుపోయింది, మరి ఇంక కొయ్యను ఆకుకూరలు అనుకుంటున్నా.
కోసిస్తే బెటర్. ఓకే అండి, కొంచెం కోసేస్తాను. కొయ్యను అనుకున్నాను కానీ తోటకూర బాగానే ఉంది. కానీ ఆకుకూరలు పెంచుకోవడం మంచిదండి. ఎక్కువగా ఆకుకూరలు తింటే మంచిదే. నీట్గా వచ్చి చాలా బాగుంది, లేతగా ఉంది తోటకూర. చూసారా భలేగా ఉందండి, ఎక్కడ పురుగు పట్టలేదు, ఫ్రెష్గా ఉంది. ఆకైతే చాలా ఫ్రెష్గా ఉంది. చూసారా కోసిస్తా. హ్యాపీ భలే ఉంటుంది వేపుకుంటే. ఇలా ఎరిపితే వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకుంటే ఇంక రేపు ఆదివారం కదా, మాకు ఈస్టర్ పండుగ ఉంది. యేసయ్య తిరిగి లేచిన రోజు. ఇంకోండి ఇంకా అది ఉంచేసాను. ఎక్కువే ఇంకోండి తోటకూర ఫ్రెష్గా ఉంది, ఎక్కడ చుక్కలు లేని. 2 ఆనపకాయలు, లాంగ్ బీన్స్ 3 వచ్చాయండి. ఇదిగోండి తోటకూర, ఇదిగోండి ఒక 2 ఆనపకాయలు, లాంగ్ బీన్స్ 3, టమాటాలు ఉన్నాయండి. తోటలో దొండకాయలు ఉన్నాయి. ఇంకా సాయంకాలం అయిపోయింది కదా ఈ టైం, ఇప్పుడు మరి ఇంక కోయలేదండి. ఇదిగోండి ఇవే. ఈ వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి. లైక్ చేయడం మానేకండి ప్లీజ్, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే అనేకులకి నా వీడియో వెళ్తుంది. మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఉంటాను, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి, ఉంటాను. ఏమైనా ఉంటే తప్పులు ఉంటే కామెంట్ పెట్టండి. సరే అండి.